శాతం నిర్వహించింది కాబట్టి ఈ రాష్ట్రంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నీ కూడా ఇక్కడ రాగలిగింది. ఈరోజు బీజేపీ పార్టీ అది ఓన్ చేసుకోగలుగుతా ఉంది. అలాగే పొత్తుల విషయంలో కూడా బీజేపీ అనేది ఈ రోజు సింగిల్ గా 175 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల్ని సమాయత్తపరుచుకుని వాళ్ళు అసెంబ్లీ వారీగా వాళ్ళు ఎవరైతే పార్టీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ నుంచి బయోడేటాలు స్వీకరించడం జరిగింది. అలాగే పార్లమెంటు సభలో కూడా 10 పార్లమెంట్లో ఆల్రెడీ కేంద్ర మంత్రులు తిరగడం జరిగింది. ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కేంద్ర మంత్రులు ఆ ప్రచారం నిర్వహించడం కూడా జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ సంసిద్ధమై ఉంది ఈ రోజు సింగిల్ గా అయినా సరే పోటీ చేయడానికి. కాకపోతే ఏంటంటే ఏదైతే ఇప్పుడు ప్రచారం జరుగుతూ ఉందో అది ఎంతవరకు అనేది మనకి 2-3 రోజులు ఉంది. ఇంకొక విషయం కూడా సాగర్ నాకు ఒక అవకాశం ఉంది. ఏదైతే ఓట్ షేర్ జరగాల్సింది ఏదైతే ఈ 3 పార్టీలు కూడా కూటమిగా ఏర్పడినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎలాగూ ప్రతిపక్షం వైపు వచ్చినా కూడా ఆశించినంతగా ఇవాళ గెలుపుకి సిద్ధంగా ఉండాలంటే ఏదైతే ఆశించినంతగా కమ్యూనిటీ బేస్ ఓటు కూడా ట్రాన్స్ఫర్ జరగాలంటే ఖచ్చితంగా జనసేనకి బీజేపీకి ఇవ్వాల్సిన రీతిలో వాళ్ళు ఖచ్చితంగా సీట్లు పంపకం అనేది జరిగితేనే ఆ ఓట్ షేరింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే రూట్ లెవెల్లో ఖచ్చితంగా కార్యకర్తలు ఆ రకంగా భావిస్తా ఉన్నారు. ఏదైతే ఏదో 20కి ఇచ్చేసి లేకపోతే బీజేపీకి 5 సీట్లు ఇచ్చేసి జనసేనకు 20 సీట్లు సరిపెట్టేసుకుంటే ఓట్ షేరింగ్ అనేది జరగదు. ఖచ్చితంగా మీరు అన్నట్టు 45 నుంచి జనసేనకి 35, 35 నుంచి 45 ఉండాలా, బీజేపీకి 15 నుంచి 20 సీట్లు, అలాగే 10 పార్లమెంట్ సీట్లు కనుక తెలుగుదేశం ఇవ్వడానికి సిద్ధపడితేనే ఈ ఓట్ షేరింగ్ అనేది జరుగుతుంది. కానీ లేకపోతే కనుక ఏదో ఇచ్చాము పొత్తులో భాగంగా ఎంతో ఇచ్చాము సరిపెట్టుకుని ఏదో ముందుకెళ్తాం అంటే మాత్రం వాళ్ళు అనుకున్న ఫలితాలు అయితే రావని మాత్రం నా భావన. రైట్. వీరశంకర్ గారు, ఇదే మెయిన్ పాయింట్ అవుతున్నది. అంటే ఇచ్చేటటువంటి సీట్లకు సంబంధించి మాత్రం జరుగుతున్నటువంటి ప్రచారం కూడా కాదు, వాస్తవంగా దాదాపుగా ధృవీకరణ అయిపోయింది. బాబు గారు ఇచ్చిన ఆఫర్ ఇది, దానికి జనసేన ఒప్పేసుకుంది, బీజేపీ 5 సీట్లతో ఒప్పుకోవడానికి సిద్ధపడింది, ఎందుకంటే పార్లమెంట్ ఏడుస్తోంది కాబట్టి అన్నటువంటి పాయింట్ ఎక్కువ వినబడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి సానుభూతితో ఉన్నాడు. ఎట్లయినా సరే ఈ కూటమిని ముందుకు తీసుకెళ్లాలి, జనసేన యొక్క ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చోవాలనే ఆయన ఉద్దేశం అయితే ఉండొచ్చు. కానీ నాకు తెలిసి అన్ని చోట్ల ఈ 175 స్థానాల్లో అన్ని చోట్ల జనసేన బీజేపీ పోటీ చేసిన చోట తప్ప మిగిలిన అన్ని చోట్ల టీడీపీకి ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి అయితే ఉండదు, 100% ఉండదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పొత్తు కోసం ఆయన ప్రాకులాడుతూ పొత్తు కోసం ఆయన ట్రై చేస్తూ ఒక పక్కన సొంతంగా ఆయన ముందుకు వెళ్లే పరిస్థితిలో రా కదిలరా అనే ప్రోగ్రాం కానివ్వండి, శంకరామం అని లోకేష్ బాబు గారు ప్రచారంలో కానివ్వండి, ఆయన సొంతంగానే హామీలు ఇచ్చేస్తున్నారు లోకేష్ బాబు గారు. అంటే ఆయన వీళ్ళు ఈ జనసేనని ఈ కూటమిని పట్టించుకునే పరిస్థితి లేదు. అధికారం నాది, నేను మా తండ్రి గారు ముఖ్యమంత్రి అవుతారు, నేనే చేస్తా అని చెప్పి వీళ్ళు కూటమిలో ఉన్న మిగిలిన మిత్రుల్ని క్రిటిసైజ్ చేసే పరిస్థితిలా కనిపిస్తా ఉంది. చూసే ఓటర్లు ఖచ్చితంగా ఈ సభలు చూసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ సభలు చూసి ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి లేదు, వీళ్ళు ఇట్లాగే ఉంటారు, వీళ్ళ పరిస్థితి ఇంతే, వీళ్ళ మీడియా ఇంతే, వీళ్ళు మార్పు చెంది రాలేదు. కాకపోతే జగన్మోహన్ పవన్ కళ్యాణ్